నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్, జెమాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. జనవరిలో పుష్యమాసంలో మరీ ముఖ్యంగా ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన రోజు ఏదైనా ఉంది అని అంటే మొదట అంటే ఎలాగో ఇది పొంగల్ ఉంటుంది, దానికంటే ముందు ముక్కోటి ఏకాదశి వస్తుంది. అవును. వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని, ఇట్లా వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. మరి ఈ ముక్కోటి ఏకాదశిని తమిళనాడులో కూడా జరుపుకుంటారు. చాలా బాగా. ఎట్లా చేసుకోవచ్చు ఒకసారి మీ ద్వారా? అంటే మాకు వచ్చి ఏం తెలుసా, ఏకాదశి అంటేనే మోక్షం ఇచ్చేది. సో స్వామి వారు ఎన్నో పాపాలు చేసి ఉంటాము, మనం అసలు నరకానికి వెళ్ళకూడదు, దేవుడి దగ్గర వెళ్ళిపోవాలంటే దీంట్లో ఉన్న దాంట్లోనే మంచి ఒక పూజ వ్రతం అంటే ఏకాదశి వ్రతం. సో ఏకాదశి అంటేనే మహావిష్ణు గురించి ఉండేది. అసలు చెప్పాలంటే ఆ ఏకాదశి అనేటప్పుడు ఇందులో మరీ ఈ 12 ఇప్పుడు మన 12 మాసంలో వచ్చే ఏకాదశిలో మేజర్ ఇది ముక్కోటి ఏకాదశి. ఓకే, అంటే అన్నీ ఉన్నా కానీ మనం లైఫ్ లాస్ట్లో ఎక్కడ దేవుడి దగ్గర వెళ్ళాలి కదా, మనకు మోక్షం కావాలి. సో దీని గురించి ఎందుకు ఇప్పుడు మనం ఈ మాట చెప్తున్నామంటే, మనకు వచ్చి తెలుసో తెలియకుండా పూర్వజన్మంలో ఏ పాపాలు చేసినా మనకు తెలియదు, కానీ ఈ జన్మంలో మంచి చేస్తేనే స్వామివారి దగ్గర వెళ్ళే యోగం ఉంటుంది. అలా ఒకవేళ మనకు తెలియకుండా ఏదో మిస్టేక్ జరుగున్నా ఆ ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారి విష్ణుమూర్తిని పూజ చేసుకోవడం. ఎలాంటి పూజలు అంటే స్వామివారి పాదాలు, అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు విష్ణుమూర్తి మనకు వచ్చి మన పాపాలు తొలగిపోవాలంటే స్వామివారి పాదాలని మనం గట్టిగా పట్టుకోవాలి, ఆయన శరణాగతి అవ్వాలి కదా. ఇప్పుడు తిరుపతిలో కూడా చూడండి, ఆయన పాదాలే ఎక్కువ మేజర్గా ఉంటుంది, నిజపాద దర్శనం కూడా ఉంటుంది, చూసారు కదా. ఆ స్వామివారి పాదాలకి అసలు మనం ఒకవేళ టెంపుల్ వెళ్ళి పూజ చేస్తాము, ఆ రోజు వాళ్ళకు అసలు అంటే స్వామివారు అవి ఏమన్నా ఇవి అంటే ఈ వాసులు కూడా ఓపెన్ చేస్తారు తెలుసు కదా, వైకుంఠ ద్వారం అన్ని అక్కడ దేవుడి దగ్గర వెళ్ళడానికి అది సెపరేట్ గా ఉంటుంది, ఇయర్లీ వన్సే అది ఓపెన్ చేస్తారు అట్లా అనేసి. ఎందుకంటే వైకుంఠ మోక్షం వెళ్ళడానికి అది. సో ఆ ద్వారం అనేది ఆ రోజే ఓపెన్ చేస్తారు. కానీ మనం భగవంతుడిని ఒకవేళ అక్కడ టెంపుల్ వెళ్తాము, జనులు ఎక్కువ ఉన్నారు, సరే ఇంట్లోనే ఆయన ఆరాధించవచ్చు. ఎందుకంటే ఆయన మన పూజ చేయడం ఇంట్లో అంటే స్వామివారి పాదాలు తెచ్చుకుని ఒకవేళ మనకు అంటే తిరుపతి టెంపుల్ వెళ్ళినా లేదు ఎక్కడైనా మీకు స్వామివారి పాదాలు దొరుకుతాయి, చేసుకోవచ్చు. చేసుకుని ఒక ప్లేట్లో మంచిగా వెండి ప్లేటు పెట్టేసుకుని స్వామివారి పాదాలు పెట్టుకుని, ఎందుకంటే మనకు వేరే ఏం లేదు దారి, అసలు స్వామి మేము ఈ పాదాలు గట్టిగా పట్టుకుంటాం, నన్ను రక్షించు, మనకి కాపాడని మనం కోరుకోవాలి. సో ఎవరైనా కానీ తప్పు చేసినా శత్రువైనా వాళ్ళ కాళ్ళ పడి మొక్కామంటే తప్పకుండా బ్లెస్ చేస్తాడు, అనుకోకుండా మంచి అట్లనే. సో ఇప్పుడు స్వామివారు కూడా అంతే, మనకి ఎవరైనా ఆయన గట్టిగా ఆయన పాదాల దగ్గర గట్టిగా ఆయన నువ్వేనని కాపాడవాలంటే తప్పకుండా మంచిగా చేస్తారు స్వామివారు. కానీ మన తప్పు చేసి వెళ్ళకూడదు, మంచి చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ తెలియక తప్పులు చేసినా అంతే, సొంత తల్లి తండ్రి లాగా కదా ఆయన అన్ని. అట్లా ఉన్నప్పుడు పిల్లలకి ఎప్పుడు కష్టాలు ఇవ్వడు కదా. సో మనం ఏంటంటే ఇప్పుడు ఆ వైకుంఠ ఏకాదశి రోజు స్వామి వారికి తులసి ఆకులతో ఆ పాదాలకు అర్చన చేయాలి. తులసి ఆకులు 108 పెట్టుకోవచ్చు, లేదు విడిగా ఆయనకు అంటే సంపంగి అని చెప్తారు పువ్వులు, మీకు ఐడియా ఉంటుందా? ఆయనకు సంపంగి పువ్వులు, అందులో వైట్ కలర్ ఉంటుంది, చిన్నది కూడా ఉంటుంది. సో అది ఏదైనా పర్వాలేదు, బట్ అయితే సంపంగి పువ్వులతో ఆయనకు అర్చన చేయవచ్చు. లేదు ఆయనకు తులసి ఆకులు, ఇందులో 2 తులసి ఉంటుంది, ఒకటి విష్ణు తులసి, లక్ష్మీ తులసి. సో ఈ రెండిట్లో మన ఏ తులసి అయినా వాడవచ్చు, స్వామివారికి ఇష్టం. సో అక్కడ ఆయనకు స్వామివారికి వేసేసి తర్వాత కొంచెం పచ్చకర్పూరం వేసి ఒక తీర్థం రెడీ చేసుకుని స్వామివారికి అవి పెట్టి తర్వాత ప్రసాదం పెట్టి మనం లాస్ట్గా ఆరతి ఇవ్వాలి. 108 సార్లు ఆయన మంత్రం చదువుకుని, స్వామివారి అంటే విష్ణు గాయత్రి చదువుకోవచ్చు. సో విష్ణు గాయత్రి చదువుకుని మనకు వచ్చి పూర్వజన్మ ఈ జన్మంలో ఏ జన్మంలో పాపాలు చేసినా తొలగిపోవాలా, నేను మోక్షానికే వెళ్ళాలా స్వామిని కోరుకుని, సో స్వామివారి పాదాలకు అర్చన చేసి ప్రసాదం పెట్టి ఆరతి ఇచ్చిన తర్వాత మామూలుగా ఇంట్లో ఉండేవాళ్ళు ఆ ప్రసాదం తీసుకోవచ్చు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చేయవచ్చు మీ పూజ, ఎందుకంటే గుడికి వెళ్ళలేము, జనులు ఎక్కువ ఉన్నారు, సరే ఇంట్లోనే చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు, దేవుడు ఎక్కడైనా ఉంటాడు అందుకని. సో ఈ పూజలు ఇంట్లో ఉండే వాళ్ళు చేయండి. సో అది ఒకవేళ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అనేటప్పుడు చాలా మంచి రోజు అది. సో అది తప్పకుండా చేయండి, ప్రతి ఒక్కరు చేయవచ్చు ఇంట్లో. సో ఉపవాసం ఉండే వాళ్ళు ఎలాగో ఉంటారు, అది ఏంది తెలుసా, అసలు ఉపవాసం అంటే ఇప్పుడు కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉంది,
వాళ్ళు ఏదో ఫ్రూట్స్ లేకపోతే మిల్క్ వేరే ఏదైనా తీసుకోవచ్చు వాళ్ళకి. ఎందుకంటే మరీ అసలు ఏం తినకుండా షుగర్లు కొంతమంది బీపీలు ఉంటాయి ఉంటాయి అట్లా ఉన్నప్పుడు. కొంతమంది ఉండేవాళ్ళు ఉంటారు, వాటర్ కూడా తాగకుండా ఉండేవాళ్ళు ఉంటారు. చెప్పాలంటే నా క్లోజ్ ఫ్రెండ్ అసలు ఎంగిలి కూడా మింగరు అంత రోజు. అసలు దేవుడి దగ్గర వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాతనే వాటర్ తాగుతుంది. ఇలా నిజంగా వాళ్ళు అసలు ఆమె చెప్పాలంటే ఇస్కాన్ కృష్ణ డివోటీ, కానీ ఆ విష్ణుమూర్తి దగ్గర వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి అన్ని అసలు ప్రతి ఏకాదశికి ఇంతేనా? ఏకాదశి కాదు, రెగ్యులర్ గా ఆమె అలా ఉంటారు. అసలు నిజంగా పెద్ద విషయం కదా. అసలు వాటర్ కూడా తాగకుండా ఉంటారంటే మీరు అర్థం చేసుకోండి. తర్వాతనే తాగుతారు దేవుడి దర్శనం అయిన తర్వాత. ఏం భక్తి! అవును, అమేజింగ్. ఆమె వల్ల నేను అసలు దేవుడు అంటే అనుగ్రహం ఇంకా ఎక్కువ ఫలితం పొందాను. ఎందుకంటే ఆమెకు హెల్ప్ చేయడం అనుకున్నాను చూడండి, అనుకున్న దానికే దేవుడి దర్శనాలు చాలా దొరికినాయి నాకు. అసలు అంటే మనకేందంటే నేను అసలు బ్రష్ చేయకుండా కూడా కాఫీ తాగేది ఉంటది అప్పట్లో. అప్పుడు ఇప్పుడు కాదు. అలా ఉన్నప్పుడు స్వామివారు నాకు డైరెక్ట్ వచ్చి దర్శనం ఇస్తున్నాడు అట్లా అని చెప్పేసి నాకేందంటే, ఆమె నా క్లోజ్ ఫ్రెండ్ కదా, ఆమె కొన్ని విషయాలు మనం ఇట్లా హెల్ప్ చేస్తాం, స్వామివారు ఇట్లా దర్శనం ఇవ్వాలని చెప్పి కోరుకుంటే ఆయన అన్నాడు, ఇది నీకు ఇప్పుడు వచ్చింది కాదు, పూర్వ జన్మ సుకృతం, అందుకే మేమందరం మీతో మాట్లాడుతున్నాం అని చెప్పిండు చూడండి. అప్పుడు భయం అనిపించింది ఒక రోజు నాకు. అసలు ఓకే, మన ఫ్రెండ్ వాళ్ళు ఆమెను అనుకున్నాం మంచిగా హెల్ప్ చేయవాలని, అందుకే మనకు ఆ ఫలితం ఇచ్చాడు దేవుడు. అలా వీళ్ళు దర్శనం దొరికింది అంతే. అంటే మనం ఎప్పుడైనా మన ఒక్కటే బాగుండాలని కాదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగుండాలని అనుకుంటే ఇంకా దేవుడు మనకి ఎంతో హెల్ప్ చేస్తాడు కదా. ఇప్పుడు ఆమెకు అనుకున్న దాని వల్ల అసలు బ్రహ్మ ఎలా ఉంటాడు, శివుడు ఎలా ఉంటాడు తెలియదు, వాళ్ళిద్దరు బ్లెస్సింగ్స్ దొరికింది, డైరెక్ట్ దర్శనం దొరికింది. అందుకే అంటున్నా, ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే దేవుడి మీద భక్తి ఉండిందంటే తప్పకుండా వాళ్ళకి ఏదో ఒక రోజు వాళ్ళకి మంచి చేస్తాడు. ఇది ఎక్కడ ఉన్నా కానీ అసలు నేను ఎందుకు చెప్తా అంటే, మన కొంతమంది దేవుడు నమ్మకమే లేకుండా ఉంటారు, కానీ నిజంగా వాళ్ళ లోపల భయం ఉంటుంది. దేవుడు మొక్కలే కదా, మనం ఏదో చేస్తాడేమన్న భయం ఉంటుంది. ఒకరోజు దేవుడిని మంచిగా నమ్మకం పెట్టుకుని మొక్కండి, మంచి దారి చూపిస్తాడు, ఎన్ని కష్టాల్లో ఉన్న వాళ్ళైనా కానీ. ముక్కోటి ఏకాదశి అంటే అదేమి సామాన్యమైనటువంటి రోజు కాదు, సంవత్సరానికి ఒక పర్యాయం మాత్రమే వచ్చేటటువంటి రోజు కాబట్టి మామూలుగా ఏకాదశికి కూడా చాలా మంది మార్పు వచ్చింది. అందరూ ఏకాదశులను వినియోగించుకుంటున్నారు చాలా మట్టుకు. ఇంకా స్టార్ట్ చేయలేదు అనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచి అయినా అట్లీస్ట్ మొదలు పెట్టుకుని ఏకాదశి మహత్యాన్ని ఖచ్చితంగా ఎవరికి వారు అనుభవపూర్వకంగా దాని పవర్ ఏంటో తెలుసుకోవాలి అని మనవి చేస్తూ, ఇక మీరు అన్నట్టుగానే అన్ని గుళ్ళు కిటకిటకిటకిటలు ఆడిపోతుంటే తిరుపతి అయితే చెప్పనే పని లేదు. అవును, అద్భుతం. చాలా చాలా అద్భుతంగా వివరించారు. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షల్ని మీకు ప్రేక్షకులకి తెలియజేస్తూ కృతజ్ఞతలండి. నమస్తే. నమస్తే.